I'm a self-taught filmmaker. I never went to film school. I never studied filmmaking in any way. I started making films. Be a director. Pick up a camera, shoot something. And if it's a really cool movie and it's funny and it's dramatic or whatever, you can post it on YouTube. హాయ్, నా పేరు ఆదిత్య. నాది ఒక సింపుల్ లైఫ్ స్టైల్. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, నేను. కానీ నాకు ప్రాబ్లం ఉంది. అదేంటంటే ఏదైనా విషయం నాకు అర్థం కాకపోతే అస్సలు నిద్ర పట్టదు. రే, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాల? ఈ యూనివర్స్లో రేరెస్ట్ థింగ్ ఏంటో తెలుసా? అంటే అది మన ఎర్త్లో కూడా ఉండదా? అది ఎర్త్లో ఉంటుంది, కానీ యూనివర్స్లో ఎక్కడ ఉండదు. డైమండా? వాటరా? నో. కాంపతీస్ జెస్సియా ఏంటి? రే, చెట్లురా, చెట్లవి. మరి దేవుడు? అవును, చాలా రోజుల నుంచి దేవుడి పైన రీసెర్చ్ చేసినావంట. రీసెర్చ్ అయితే చేస్తానురా, కానీ ఏం అర్థం కావట్లేదు. అసలు దేవుడు అంటే ఎవరు? ఒక సూపర్ న్యాచురల్ పవరా, లేదా కంటికి కనిపించిన శక్తా, లేదా ఒక ఇన్ఫినిటీ పవర్ సోర్సా? అయినా కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఉండవరా? లేదు, ప్రతిదానికి ఒక ఆన్సర్ ఉంటుంది. Hope I will get it one day.
తనే ఇచ్చేసి నేను ఇష్టపడ్డా అమ్మాయి. ప్రతి కథను ముందుకు తీసుకెళ్ళడానికి కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. నా కథని ఎలా తీసుకెళ్లారో చూద్దాం రండి. రోజు రోజుకి టాస్క్ చాలా హార్డ్గా తయారవుతున్నాయిరా. ఒక పని చేయరా, హార్డ్ టాస్క్ అన్ని మార్నింగ్ టైం పెట్టుకో, ఈజీ టాస్క్ అన్ని ఈవినింగ్ టైం పెట్టుకో, లేవడం మాత్రం ఆఫ్టర్నూన్ లేచేయి. సో నీకు హార్డ్ టాస్క్ గోలో ఉండదు. రే, ఇవాళ ఎలా అయినా ప్రపోజ్ చేయాల్సిందే. అంటే యాక్చువల్లీ ఏంటంటే అది ఇప్పుడు అదంతా కాదురా, ఇప్పుడు వెళ్ళి ప్రపోజ్ చేస్తున్నావు. నీకు ఎప్పటి నుంచి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా. నేను బస్ దగ్గర చూసా, క్లాస్లో కూడా చూసా, చెప్పడానికి కుదరలా. నువ్వంటే నాకు ఇష్టం. ఏమంటావు? ఏమైనా చెప్పావా? యా, నేను పంపిస్తా. ఎరా, నా కారు తీసుకెళ్ళావు, ఎక్కడెక్కడ తిరిగావు చెప్పు. అంటే ఏదో తిరిగాం లేవోయ్, డిఎల్ఎఫ్ అటు ఇటు. అయినా ఏం బాధపడకలే, ఫుల్ ట్యాంక్ కొట్టించా. కానీ బాగా పెట్రోల్ రేట్లు పెరిగిపోయారా. డీజిల్ కదరా, పెట్రోల్ ఏంటి? ఛాలెంజ్ ఇస్తా, చేస్తావా? ఇప్పుడు ఛాలెంజ్ అంటావు, చేయాలంటావు, చేసేద్దాం. వెరీ సింపుల్, వెళ్ళి సెల్ఫీ దిగి రావాలి. అల్లాడిస్తా. అదేంటమ్మా? దీంతో కాదా? కాదు. మరి ఇప్పుడు దీంతో సెల్ఫీ కొట్టాలంటావు? అది కూడా తెలియకుండా. ఏంటది కూడా తెలియకుండా? ఎట్రా ఇప్పుడు చూడు, షేక్ ఆడిస్తా. వీడేంటి క్యాప్ తీయకుండా ఫోటోలు తీస్తున్నాడు? సర్లే, ఫోన్ చేసి చెప్తాం. హలో. అరే, ఓవర్ యాక్షన్ చేసిన చాలు, ముందు లెన్స్ క్యాప్ తీరా బాబు. ఎన్నో ప్రయత్నాల తర్వాత నన్ను కూడా ఒక అమ్మాయి ప్రేమిస్తుంది. అలా తెలియకుండా 1 సంవత్సరం గడిచిపోయింది. రే, ఇది చూడు. ఒక గుర్తు తెలియని వైరస్ దేశంలో కలకలం రేపింది. ఈ వైరస్ వల్ల చిన్నపిల్లలకి క్యాన్సర్ వస్తుందని డాక్టర్లు హెచ్చరించారు. ఈ వైరస్ ఇప్పటిది కాదు, కొన్ని వేల సంవత్సరాల కిందటని కనుగొన్నారు. ఆ వైరస్ యావోస్ అయ్యే అవకాశం ఉందంటున్నారు పరిశోధకులు. ఏమైంది? దీని గురించి ఏమైనా తెలుసా నీకు? ఎవోస్ అంటారు దీన్ని, ఏన్షియంట్ వైరల్ ఆన్కోజెన్సిస్ సిండ్రోమ్. అదేంటో తెలుసు, అదేం చేయగలదో కూడా నాకు తెలుసు. దానివల్ల చిన్న పిల్లలకు వచ్చే క్యాన్సర్ చాలా భయంకరంగా ఉంటుంది. మరి దీనికి క్యూర్ లేదా? క్యాన్సర్ పిల్లలకి రాగానే వాళ్ళ కళ్ళు ఎర్రపడతాయి, ఒళ్ళంతా చల్లబడుతుంది, బతుకుండగానే నరకాన్ని చూస్తారు.
పిల్లలు. వాళ్ళు ఇది అస్సలు భరించలేరు. ఎలా? దీనికి సొల్యూషన్ ఏంట్రా? అది వాళ్ళకి అర్థం కాకముందే చాలా పెద్ద నష్టం జరుగుద్ది. అక్కర్లేంట్రా, మొత్తం రెడ్ అయిపోయాయి. నైట్ పడుకోవాలంటే నాకు భయం వేస్తుందిరా. ఎందుకు? నేను ఎప్పుడైతే దేవుడి మీద రీసెర్చ్ స్టార్ట్ చేశానో అప్పటి నుంచి నాకు డిఫరెంట్ కళ్ళు వస్తున్నాయిరా. అదేంటోరా, ప్రతి డ్రీమ్ లో ఒకటే ప్లేస్. మేబీ నీతో ఎవరో ఏదో చెప్పాలనుకుంటారు. సరే కానీ మన ఫోటోషూట్కి ఒక మంచి లొకేషన్ ఎత్తుకాలి. మనం ఎలాగో ఖాళీయే కదరా, సాయంత్రం 3 చోట్లకి వెళ్దాం. ఏ ప్లేస్ సెట్ అయితే అక్కడే ఫోటోషూట్ చేసేద్దాం. రే, ఎక్కడున్నావు? ఇక్కడ గోల్కొండకు వచ్చాను రా. ఎక్కడైనా లొకేషన్ బాగుంటే ఫోన్ చేస్తాను, ఫొటోస్ దిగుదాం, వచ్చేయండి. హలో, నేను ఇక్కడ గోల్కొండకు వచ్చాను. ఇక్కడ ప్లేసెస్ కొన్ని డౌట్ఫుల్గా ఉన్నాయి. నేను వీటి కోఆర్డినేట్స్ పంపిస్తాను, నాకు వాటి ఇన్ఫర్మేషన్ కావాలి. హలో, ఏమైనా తెలిసిందా? నువ్వు పంపిన లొకేషన్ మాత్రం మామూలు ప్లేస్ అయితే కాదు. ఎందుకంటే అవుటర్ స్పేస్ నుంచి ఎర్త్కి చాలా సిగ్నల్స్ వచ్చాయి. కానీ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఆ వచ్చే సిగ్నల్స్లో హాఫ్ ద సిగ్నల్స్ నువ్వు ఉన్న లొకేషన్లో ఏదో తెలియంది అబ్జర్వ్ చేస్తుంది. ఎందుకైనా మంచిది నువ్వు ఆ లొకేషన్లో జాగ్రత్తగా ఉంటే బెటర్.
ఏంటి ఈ మధ్య బాగా బిజీ అయిపోయారు? 3-4 రోజుల నుంచి ఒక చిన్న కథ నడుస్తుంది లేరా. అసలు ఏమైంది? ఆ రోజు ఫోటోషూట్ అని చెప్పి గోల్కొండ వెళ్ళావు, అప్పటి నుంచి కాల్ లేదు, మెసేజ్ లేదు. ఆ రోజు గోల్కొండలో నాకు బుక్ దొరికిందిరా. ఆ బుక్ వైపు నన్ను ఏదో ఫోర్స్ లాగినట్టు అనిపించింది. ఆ బుక్ నాకే ఎందుకు దొరికిందో నాకు కూడా తెలీదు. నువ్వే అంటూ ఉంటావు కదరా దేవుడు ఎవరో తెలుసుకుంటా అని. మేబీ ఆ బుక్కే ఆన్సర్ ఏమో. బుక్ మీద నేను చాలా రీసెర్చ్ చేశాను రా. ఆ బుక్ కోసం ఎన్నో పాత బుక్స్ రిఫర్ చేశా, ఎంతో మందిని కలిశాను, ఎన్నో చోట్లకు వెళ్ళాను. కానీ లాస్ట్కి దీని గురించి, దీని బ్యాక్ స్టోరీ గురించి ఒక పాత బుక్లో దొరికింది నాకు. నువ్వు అసలు మెయిన్ స్టోరీ మిస్ అయ్యావు. ఆ బుక్లో ఏముందో చెప్పలేదు. ఆ బుక్లో మొత్తం అర్థం కాని భాష ఉందిరా. నా గురించి నీకు తెలిసిందేగా, ఏఏ యూజ్ చేసి దాన్ని ట్రాన్స్లేట్ చేశాను. ఇప్పుడు అర్థమైంది అది నార్మల్ బుక్ కాదని. ఆ బుక్లో ప్రతి క్వశ్చన్కి ఒక ఆన్సర్ ఉంది, ప్రతి వ్యాధికి ఒక క్యూర్ ఉంది. ఆ బుక్లో చిన్నపిల్లలకు వచ్చే క్యాన్సర్కి క్యూర్ ఉందని తెలిసి అప్పుడు వెంటనే నేను వీడు కలిసి ఒక మెడికల్ కంపెనీ ఎండీని కలవడానికి వెళ్ళాము. అదేంట్రా వాళ్ళెందుకు? మన ఫార్ములాని వాళ్ళకి ఇచ్చేసి చిన్నపిల్లలకి వచ్చే క్యాన్సర్కి క్యూర్ తయారు చేయమని అడగడానికి వెళ్ళాం. యా చెప్పండి సార్, ఒకసారి ఫార్ములా చూడండి సార్. దీంట్లో చిన్నపిల్లల క్యాన్సర్కి క్యూర్ ఉంది సార్. అయితే ఈ ఫార్ములా యూజ్ చేసి మీ ల్యాబ్లో దీనికి వ్యాక్సిన్ తయారు చేయండి సార్. వాట్? క్యాన్సర్కి క్యూర్ దొరికిందా? మీకైనా దొరికిందిరా? ఒక పాత బుక్లో సార్. నేనేమైనా పిక్చర్లో కనిపిస్తున్నానా? ముందు ఔషధం పెట్టుకురండి. సార్ 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 ప్లీజ్ సార్. సార్ 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 చిన్నపిల్లలు సార్, ఏం చేయాలి అర్థం కావట్లేదు సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఎవరు మీరు? అది సార్తో పన్నెండు వచ్చాము. వస్తున్నాడు. ఎస్ చెప్పండి. సార్ నా పేరు అది. ఒకసారి ఫామ్లో చూడండి సార్. ఇది చిన్నపిల్లల క్యాన్సర్కి క్యూర్ సార్. ఇది వాట్? క్యాన్సర్కి క్యూరా? అవును సార్. మీ ల్యాబ్లో వ్యాక్సిన్ తయారు చేసి దాన్ని ఫ్రీగా సప్లై చేయండి సార్ ప్లీజ్. ఓకే, కానీ ఈ ఫార్ములా వర్క్ అవుతుందని గ్యారంటీ ఏంటి? సార్ ఇది మీరు చెప్తే నమ్మరు, ఇది ఒక పాత బుక్లో రాసింది సార్. ఓకే, నేను ఈ ఫార్ములాని ల్యాబ్కి పంపిస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, ఒకసారి మీ నెంబర్ ఇచ్చి వెళ్ళండి. ఐ గెట్ బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సార్. వాళ్ళని నమ్మచ్చంటావా? హలో సార్. ఇప్పుడు నేను ఒక ఫార్ములాని పంపుతాను, అది వర్క్ అవుతుందా లేదా చూడు ఒకసారి. ఓకే సార్. ఇప్పుడు టెస్ట్ రిజల్ట్స్ వచ్చాయి సార్. అది మామూలు ఫార్ములా అయితే కాదు, ఇట్స్ రియల్లీ వర్కింగ్. మార్కెట్లో దీని వాల్యూ చాలా ఉంటుంది సార్. ఫైనల్లీ నువ్వు అనుకున్నది సాధించావు. మరి ఆ బుక్ బ్యాక్ స్టోరీ చెప్పలేదేంటి? 6000 సంవత్సరాల క్రితం సంజీవినిపురం అనే రాజ్యం ఉండేది. ఆ రాజ్యం ఎంతో అందంగా ఉండేది. అక్కడ ఉన్న ప్రజలు ఎంతో సంతోషంగా, ఆనందంగా ఉండేవారు. కానీ అకస్మాత్తుగా నీలన్నంగా పూసుకున్న ఆకాశానికి నల్లని కారు మబ్బులు కమ్మేసినట్టు ఆ రాజ్యంలో ఉన్న పిల్లలకి ఒక వ్యాధి సోకింది. అది ఎక్కడి నుండి వచ్చిందో, ఎలా వచ్చిందో ఎవ్వరికీ అర్థం కాలేదు. ఆ రాజ్యానికి రాజు అయిన విక్రమాదిత్యుడు వాళ్ళ రాజ్యంలో ఉండే ఎంతోమంది ఋషులను, వైద్యులను కలిసి దీనికి వెంటనే క్యూర్ తయారు చేయమని ఆదేశించారు. అప్పుడు ఆ ఋషులు ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి చివరికి పరిష్కారాన్ని కింద ఒక ఔషధాన్ని కనుక్కున్నారు. అయితే కొన్ని రోజులు గడిచిన తర్వాత రాజుకి ఉపాయం తట్టింది. వచ్చే తరాలు మళ్ళీ ఇలాంటి వ్యాధుల వల్ల ఇబ్బందులు పడద్దని ఋషులను, పురోహితులను పిలిపించి ఈ వ్యాధులే కాకుండా మరెన్నో వ్యాధులకు పరిష్కారాలు మరియు మనుషులకు అందని రహస్యాలు రాయించారు.
అయితే రాబోయే తరాల్లో ఆ పుస్తకం కేవలం విక్రమాదిత్యుడు వాళ్ళ వంశస్థులు మాత్రమే ఆ పుస్తకాన్ని పొందేలా అమర్చారు. ఎప్పుడైతే సోలార్ స్టార్మ్ భూమిని ఢీకొడుతుందో మనకు తెలిసిన సైన్స్ ప్రకారం నార్త్ అండ్ సౌత్ పోల్స్లో మాత్రమే ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్చుయేషన్స్ జరుగుతాయి అని అనుకుంటాం. కానీ మనకు తెలియని విషయం ఏంటంటే భూమి మీద ఉన్న కొన్ని ప్రదేశాల్లో అవుటర్ స్పేస్ నుండి వచ్చే కాస్మిక్ రేడియేషన్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. అదే ప్లేస్లో సైన్స్కి తెలియని విషయం ఏంటంటే ఆ ప్రదేశాల్లో కూడా కొన్ని మ్యాగ్నెటిక్ ఫ్లక్చుయేషన్స్ అనేవి జరుగుతాయి. అయితే ఆ ఎగ్జాక్ట్ పొజిషన్లో ఈ బుక్ దొరికేటట్టు అమర్చారు. ఆ బుక్ ఇది. విరాట్, మన డీల్ ఎంతవరకు వచ్చింది? నువ్వు ఇచ్చిన ఫార్ములాని రష్యాకి పంపించాను. మనకి ఎంత ఆఫర్ చేస్తున్నారు? అమెజాన్ ఫార్మా మనకి $1 million ఆఫర్ ఇచ్చింది. ఈ బుక్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తప్పుడు చేతిలో మాత్రం పడినివ్వను. ఆ ఒక్క ఫార్ములాకి మనకి $1 million ఆఫర్ వస్తే జస్ట్ ఇమాజిన్, ఆ బుక్కి మన చేతికి వస్తే ఆ బుక్ తీసుకొచ్చే బాధ్యత నాది. కానీ మనోడికి ఇక్కడే చిన్న ట్విస్ట్ ఎదురాయి. ట్విస్టా ఏంటి? ఎస్కే ఫార్మా కంపెనీ ఎండి ఫోన్ చేసి బుక్ తీసుకురమ్మన్నాడు. మేబీ ఆ బుక్ చూడ్డానికేమో. హలో, బుక్ తీసుకొచ్చావా? సార్ తెచ్చా. బట్ ఎందుకు సార్? నువ్వు ఇచ్చిన ఫామ్లలో హాఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది, అది మనకి సరిపోదు. అందుకే బుక్ తీసుకొని రమ్మన్నాను. సరే సార్, తీసుకోండి. ఓకే సార్, బాయ్. రిటర్న్ వస్తుంటే నా ఫోన్ అనుకుని తన ఫోన్ తెచ్చేశారు. సార్, ఇంకో 2 daysలో రష్యా నుండి క్లయింట్ వస్తున్నాడు. వాడికి ఆ బుక్లో ఉండే ఇన్ఫో నచ్చితే మాత్రం అన్ని మ్యాచ్నబుల్ అమౌంట్ ఇస్తాడు. ఏమైంది? ఒక విషయం చెప్దామని వచ్చాను సార్, బట్ ఇందాక మర్చిపోయాను. విషయమా? ఏంటది? సార్, దగ్గర ఇంకొక ఫామ్లో కూడా ఉంది సార్. 1 minute. తను చూడనప్పుడు మెల్లగా బుక్ మార్చేశాను. ఆదిత్య బుక్ని తీసుకొని వెళ్తున్నాడు. ఐ వాంట్ దట్ బుక్.
ఎలాగోలా బయటపడ్డా. ఫైనలీ బుక్ని అయితే కాపాడావు అంతేగా? కాదు. మళ్ళీ ఏమైంది? అంతా బాగుందన్న టైంలో ఈ కొత్త టెన్షన్స్ ఏంట్రా బాబు? ఏం కాదు, నువ్వు భయపడకు. హలో, ఎవరు? నేనెవరో నీకు బాగా తెలుసు. నీకు 24 hours టైం ఇస్తున్నా. సార్, నువ్వు బుక్ తీసుకొని వస్తే ఓకే, లేదంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి నా మాట వినండి సార్. చాలా మంది అనాథ పిల్లలు ఉన్నారు సార్. ప్లీజ్ సార్. ఎట్టి పరిస్థితుల్లో ఈ మెడిసిన్ వాళ్ళకి ఫ్రీగా సప్లై అవ్వాలి సార్. నేను వేరే కంపెనీ వాళ్ళతో మాట్లాడతాను సార్. మమ్మల్ని వదిలేయండి సార్. దీని ఫైనల్ వార్నింగ్. వితిన్ 24 hours నువ్వు ఆ బుక్ తీసుకొని రాకపోతే అదే నీ ఫైనల్ డే అవుతుంది. నీకు ఆ బుక్ వాల్యూ తెలీదు, కానీ నీకు నీ లైఫ్ వాల్యూ తెలుసు కదా. 24 hours ఆ బుక్ అతనికి ఇవ్వకపోతే నన్ను చంపేద్దామని ఫిక్స్ అయ్యాడు. ఏం కాదు, నువ్వు భయపడకు. అరే మేమున్నది ఎందుకురా? మన ఫ్రెండ్షిప్ ఎంత స్ట్రాంగ్గా తెలుసు కదా. అసలు నీ మీద ఈగ కూడా వాళ్ళనివ్వం. సో వాట్స్ ద ప్లాన్? 48 hours టైం ఉంది. జై, రేపు ఎండి ఆఫీస్కి వెళ్ళి తన యాక్షన్స్ అన్ని అబ్జర్వ్ చేస్తూ నాకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వడు. ఓకే శాండీ, ఆ బుక్ బాధ్యత అనేది. ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి ఆ బుక్ చిక్కకూడదు. ఆ బుక్ తీసుకొని మనకు మాత్రమే తెలిసిన ఏదైనా సేఫ్ ప్లేస్లో అయితే. మరి నువ్వు? నేనా? ఈ బుక్ని కాపాడే ప్రయత్నంలో నేను ఉంటానో చూస్తానో నాకు కూడా తెలీదు. అన్నీ అనుకున్నట్టు జరిగితే మాత్రం వీఆర్ సేఫ్. ఒకవేళ నానేమో అటు ఇటు అయితే నా సంగతి అంతే. ఎందుకైనా మంచిది కొంచెం దాంతో టైం స్పెండ్ చేసి వస్తాం. వాడు ఆ బుక్ కోసం నా దగ్గరికి మళ్ళీ వస్తాడు. నన్ను ఏమైనా చేయొచ్చు, కానీ ఆ బుక్ని కాపాడే బాధ్యత మాత్రం మీదే. మేము చూసుకుంటాం. Jesse, I got something for you. ఏంటిది? కవిత. సరే ఏవో చదువుతా. దేవుడి మీద రీసెర్చ్ చేస్తున్నావు అంట కదా, కనిపించాడా దేవుడు? నేను చాలా డేంజర్ నా కొడుకుని. నాకు ఎవడు అడ్డొచ్చినా దాని రిజల్ట్ ఇలానే ఉంటుంది. నెక్స్ట్ వెళ్ళేది నీ ఫ్రెండ్ దగ్గరికి. నాకు ఆ ప్లేస్ ఇలా తెలుసు అనుకుంటున్నావా? అరే మేమున్నది ఎందుకురా? మన ఫ్రెండ్షిప్ ఎంత స్ట్రాంగ్గా తెలుసు కదా. అసలు నీ మీద ఈగ కూడా వాళ్ళనివ్వం. దేవుడి మీద రీసెర్చ్ చేస్తున్నావు అంట కదా, కనిపించాడా దేవుడు? ఏ సంబంధం లేకుండా నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చావంటే నా ప్రశ్నకి నీ దగ్గర సమాధానం ఉంది. అసలు దేవుడంటే ఎవరు? ఎలా ఉంటారు?
మర్యాదగా బుక్ ఎక్కడుందో చెప్పు. బుక్ ఎక్కడుందో నాకు తెలుసు, నీ చేతికి మాత్రం దొరికినవా. ఆల్రెడీ ఆ బుక్ కోసం ఎవరు చచ్చాడు, అదే బుక్ కోసం నువ్వు చస్తావా? మా ఫ్రెండ్ని చంపారా? బుక్ ఎక్కడుందో చెప్పు. వాడు ఆ బుక్ కోసం నా దగ్గరికి మళ్ళీ వస్తాడు, నన్ను ఏమైనా చేయొచ్చు, కానీ ఆ బుక్ని కాపాడే బాధ్యత మాత్రం మీదే. హలో. ఎంత కొట్టినా వాడి బుక్ ఎక్కడితో చెప్పకపోతే చంపేయండి. వాడి చావు ఎలా ఉండాలంటే, ఇంకోసారి ఎవడైనా బుక్ వైపు కన్నెత్తి చూడాలంటే వాని వెన్నులో వణుకు పుట్టాలి. ఇలా జరిగిందని చెప్పడానికి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు, కానీ రిగ్రెట్ ఫీలింగ్ నాకు లైఫ్ లాంగ్ ఉండిపోతుందేమో అని చెప్పేస్తున్నాను. అంటే ఆదిని మోసం చేసింది నువ్వేనా? జీవితంలో చాలా కోల్పోయాను. కోల్పోయిన ప్రతిసారి బాధే తప్ప మరింకేం మిగలేదు. కానీ ఈసారి మాత్రం నాకు ఈ బాధ వద్దు. ఆదిత్యాన్ని చంపిన వాడు చనిపోవాలి. మేబీ ఉందా, బట్ ఐఎమ్ డూయింగ్ ఫర్ ఆదిత్య. నాకు ఒక హెల్ప్ చేస్తావా? షూర్ జెస్సీ, ఏం చేయాలి? ఒకరిని చంపడానికి హెల్ప్ చేయాలి. వాట్? అసలు వాడికి ఆ బుక్ లొకేషన్ నెంబర్ చెప్పారు? I got a plan. Am I audible? వినిపిస్తుంది. నా ప్లాన్ ప్రకారమే బుక్ తీసుకొస్తుంటే చూశాడు. నా వైస్ ఫాలోయింగ్ మీ. జాగ్రత్త జై, ఈరోజు వాడు చివరి రోజు అవ్వాలి. Next right. He's shooting me. It's 300 meters అంతే.
వాడు చావలేదు. బట్ జై ఎలా? హిందూ, మన ప్లాన్ ప్రకారం వాడు చావలేదు. బట్ నాకు ఒక దారి తెలుసు. ఫైనలీ ఆ టైం వచ్చింది. ఈ బుక్ వల్ల చాలా జరిగాయి అండ్ నా వల్ల కూడా. దీనికి నేనే ఫుల్ స్టాప్ పెడదాం అనుకుంటున్నా. గుడ్ బై హిందూ అండ్ జెస్సీ. No, Jay. ఇప్పుడే అందిన తాజా వార్త. గోల్కొండలేవో గుర్తు తెలియని వింత జీవులు సంచరిస్తున్నాయని తెలిసి అవి జనాలను ఏమైనా చేసేలోపు ప్రభుత్వం వెంటనే అక్కడికి ఆర్మీ పంపే ప్రయత్నం చేస్తుంది.